ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్ళిపోయారు. కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న, శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న, ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్న మేమున్నాం అని నిలబడారు. దీని అంతట్లో నాకు ఒకటే బాధ, ఇంత చేసినా, ఇంత జరిగినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే, ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు, న్యాయం వైపు నూరి పోసి పెంచారు. ఈరోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు. నేను మీ పక్క నిలబడినా, న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటిల్ ప్రతిరోజు. కానీ ఏదేమైనా, ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి, మీకెప్పుడు నేను బిడ్డనే. విష్ణు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు అంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడినో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేసామన్నది 10 మందికి తెలియజేయడం అన్నది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నాము అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ తెలుసు. నేను అని కాదు, ఆ భగవంతుడు షిరిడి సాయినాథుని మందిరాన్ని కట్టవలసి వచ్చి ఆయన చెప్పల. నేను షిరిడీకి వెళ్ళేవాడిని చాలా సంవత్సరాలు. ఏమిటో ఆ భగవంతుడు ఎందుకురా ఇంత దూరం, నీకు నేను వచ్చేస్తానని చెప్పాడు. మా విద్యాలయం పక్కన షిరిడి సాయినాథుని మందిరం అత్యద్భుతంగా కట్టాము అని చెప్తున్నాను. ఎవరైనా వచ్చి దర్శించుకోండి, ఆ బాబా ఆశీస్సులు పొందండి. అలాగే చెప్పులు లేని నాకు చెప్పులు వేసుకునే 2 జతల బట్టలుంటే 2 జతలు కాదరా కొన్ని బట్టలు ఇచ్చి నన్ను కాపాడినటువంటి ఆంధ్ర ప్రేక్షకులు ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ రోజున మోహన్ బాబు విశ్వవిద్యాలయం అయింది. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, మీకు తెలుసు. దాన్ని కులపతి అంటారు. విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ని కులపతి అంటారు, ఇంగ్లీష్లో ఛాన్సలర్ అంటారు.
32 సంవత్సరాలు కష్టానికి భగవంతుడు ఆశీర్వదించిన విషయం. స్కూలు ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా 25% కుల మతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్న వాడిని. సినిమా పరిశ్రమలో కొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ మరణించిన వాళ్ళకి, బ్రతుకున్న వాళ్ళ పిల్లలకు కూడా విశ్వవిద్యాలయంలో ఈ రోజున అవకాశం కల్పించాం. బయటికి వెళ్ళి చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఇలా కలెక్టర్స్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీలు అయ్యారు, డీసీపీలు అయ్యారు, ఎస్పీలు అయ్యారు మా విద్యాలయం నుంచి వెళ్ళి. హ్యాట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఆ తల్లిదండ్రులు ఆ నమ్మకంతో బిడ్డలను అక్కడ చేర్చి ఈ రోజున గొప్పవాళ్ళు అయ్యారు ఆంధ్రదేశం అంతా కూడా చాలా చోట్ల. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విష్ణు చెప్పినట్టుగా